గణేష ఉత్సవాలలో విషాదం చోటు చేసుకుంది. 6 మృతి చెందారు. ఓ వ్యక్తి ముందు వెనక ఆలోచించకుండా అత్యుత్సాహంతో చేసిన పని గణేష్ శోభాయాత్ర విషాదాంతమైంది. ట్రాక్టర్ అదుపు తప్పడంతో అంతవరకు వేడుకలో పాల్గొన్న బాలుడితో సహా 4 ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నిమజ్జనోత్సవంలో పాల్గొన్న వాళ్ళ మీదకి ఎస్యూవీ దూసుకురావడంతో 2 కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ శోభాయాత్ర నిర్వహిస్తే యాత్ర కొనసాగుతున్న మధ్యలో ట్రాక్టర్ డ్రైవర్ 2 నిమిషాలు విశ్రాంతి తీసుకునేందుకు కిందకి దిగారు. ఈలోగా ఓ యువకుడు అత్యుత్సాహంతో ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి ముందున్న వాళ్ళ మీదకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో తిరుమల నరసింహమూర్తి 35 ఏళ్లతో పాటుగా గురుజు మురళి 38 ఏళ్ళు, కడియం దినేష్ 9 ఏళ్ళు, ఏమన సూర్యనారాయణ 58 ఏళ్ళు మరణించగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే భూమిడి నాయకర్ జిల్లా ఉన్నతాధికారులు వాళ్ళని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు. మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలం చింతల వీధి కూడల్లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు జరిపిన లెక్క ప్రకారం వినాయక విగ్రహ నిమజ్జనోత్సవం నిర్వహిస్తుండగా జాతీయ రహదారి మీద అరకు వైపు నుండి అమిత వేగంతో వచ్చిన ఎస్యూవీ అక్కడ దింసా నృత్యం చేస్తున్న వాళ్ళ మీద దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ కొర్రా సీతారాం 62 ఏళ్ళు, గుండ కొండబాబు 32 ఏళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళ 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇంకోటి పశ్చిమ గోదావరి అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన ప్రమాదాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 6 ప్రాణాలు కోల్పోవడం మీద ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతా బాగానే ఉంది. పరిహారం ఏమీ ఇవ్వరా, ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం.